Subscribe to Color Frames. IPL 17వ సీజన్లో అంచనాలు తలక్రిందులవుతున్నాయి. జట్ల తలరాతులు మారుతున్నాయి. మొన్న చెన్నై చపాకులో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. జైస్వాల్ 24, బట్లర్ 21 పరుగులు చేశారు. సిఎస్కే తరపున సిమర్జిత్ సింగ్ 3 వికెట్లు, దేశపాండే 2 వికెట్లు తీశారు. 142 పరుగుల లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. 18 బంతుల్లో 27 పరుగుల వద్ద రచన్ అవుట్ అయ్యాడు. అతన్ని అశ్విన్ అవుట్ చేశాడు. మిచెల్ 13 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతన్ని యజ్వేంద్ర చాహల్ అవుట్ చేశాడు. 18 పరుగుల వద్ద శివన్ దుబేను అశ్విన్ అవుట్ చేశాడు. కాగా కెప్టెన్ రుతురాజ్ 41 బంతుల్లో 41 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. చివరిలో రిజ్వీ 8 బంతుల్లో 15 పరుగులు చేసి రాజస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరిలో రిజ్వీ 8 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి రాజస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిఎస్కే పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. 13 బంతుల్లో 7 విజయాలతో సన్ రైజర్స్ హైదరాబాద్, సిఎస్కే తదుపరి మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరుతో తలబడనుంది. ఇకపోతే ఈసారి కూడా చెన్నై టైటిల్ కొడుతుందంటున్నాడు కరేబియన్ విధ్వంసకారుడు బ్రియాన్ లారా. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న మొదటి జట్టుగా కేకేఆర్ జట్టు అవతరించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే ఆ జట్టు ఖచ్చితంగా ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని లారా అంచనా వేశాడు. ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మాథ్యూ హెడెన్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలుస్తుందని అంచనా వేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏ జట్టు ఐపీఎల్ విజయాన్ని సాధిస్తుందో. Subscribe to Color Frames.